హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు ఎడ్యుటెక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్. ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్లోని సర్ఫేస్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు వన్ ప్లేన్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఇవాళ ఈ కాన్సెప్ట్ ఎలా డీల్ చేయాలనేది మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఇంక్లైన్ అంటే ఏంటండి, ఒక యాంగిల్ ఇస్తారని మనకు తెలుసు. ఇంక్లైన్ అంటే యాంగిల్. సో ఆ యాంగిల్ ప్లేస్ చేసి మిగతావి కూడా కనుక్కోవాలి. ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అన్నాడు. ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, దీన్ని ఇక్కడ లేదంటే ఎక్కడనో సైడ్ వాళ్ళు ఇక్కడ డయాగ్రామ్ మీకు వీపీలో ఉంది అంటే ఇంక్లినేషన్ అనేది హెచ్పీలో వచ్చింది. దాన్ని ఈ లెంత్ ఏదైతే ఉందో అదే ఇక్కడ ప్రొజెక్ట్ అయ్యిద్ది. సో ఇదేనండి కాన్సెప్ట్, అంత మించి ఏమీ లేదు. మీరు అది ఈజీగా గుర్తుపెట్టడం ముందు మీరు రఫ్ స్కెచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన విధంగా ప్రతిదానికి రఫ్ స్కెచ్ చేసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ హెక్సాగాన్ ఫస్ట్ రిఫరెన్స్ లైన్ తీసుకోండి. ఇది హెచ్పి అనుకోండి, ఇది వీపీ అనుకోండి. ఈ రెగ్యులర్ హెక్సాగాన్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సైడ్ 20 mm అన్నాడు. హెక్సాగాన్ అన్నాడు 20 mm అంటున్నాడు. అండ్ ఇట్ సర్ఫేస్ ఇంక్లైన్ 35 degrees అన్నాడు. ఇంక్లైన్ అంటున్నాడు 2 HP అంటున్నాడు. పెర్పెండిక్యులర్ టు వీపీ, వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఆఫ్ బేస్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. నేను బేసిక్ క్లాస్లో కూడా చెప్పాను. ఇంక్లైన్ అంటే ప్యారలల్. ఏంది ఇంక్లినేషన్ అన్నాడంటే ప్యారలల్గా వస్తుంది. ఇక్కడ రెగ్యులర్ హెక్సాగాన్ ఆఫ్ ప్లేన్ సైడ్ 20 mm అండ్ ఇట్ సర్ఫేస్ ఇంక్లైన్ 35 degrees టు హెచ్పి. పెర్పెండిక్యులర్ టు వీపీ అన్నాడు. నేను మీకు ఫస్ట్లో కూడా చెప్పాను పెర్పెండిక్యులర్ అంటే. సో పెర్పెండిక్యులర్ టు వీపీ అన్నాడంటే ఎక్కడ వస్తే ప్యారలల్ టు హెచ్పి అని ఇచ్చే ఉంటాడు. లేదంటే మీరు పెర్పెండిక్యులర్ టు వీపీ గుర్తెట్టుకోండి. ఇప్పుడు మనం బొమ్మ డయాగ్రామ్ అనేది ఎక్కడ డ్రా చేయాలి, వీపీలో డ్రా చేయాలి. సో ఒక డౌట్ క్లియర్ అయిపోయింది. ఇక్కడ డ్రా చేస్తాం డయాగ్రామ్ అనేది, అది ప్యారల్గా చేయాలా పెర్పెండిక్యులర్గా చేయాలనేది ఇంకో డౌట్ ఉంది. సో ఇక్కడ ఏమన్నాడు, వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఆఫ్ ఏ బేస్ అన్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడు పెర్పెండిక్యులర్ అన్నాడు. సో ఇప్పుడు మీరు పెర్పెండిక్యులర్గానే డ్రా చేయాలన్నమాట. సో పెర్పెండిక్యులర్ అంటే ఏంది, ఇది హెక్సాగాన్ పెర్పెండిక్యులర్. సో ఇది అయిపోయింది. ఇలా ప్రొజెక్ట్ చేస్తాం పైకి. ప్రతిదానికి రిఫరెన్స్ లైన్ దాకా ప్రొజెక్ట్ చేయడం అనేది మ్యాండేటరీ. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంతవరకు క్లియర్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన ఇది 20 mm అంటే 2 cm డైమెన్షన్తో ఈచ్ సైడ్ మనం కన్స్ట్రక్ట్ చేసాం గివెన్ హెక్సాగాన్. ఆ తర్వాత వచ్చేసరికి రెగ్యులర్ హెక్సాగాన్ సైడ్ ఇట్ సర్ఫేస్ ఇంక్లైన్ అన్నాడు. ఇంక్లినేషన్ ఎక్కడ జరిగింది, 35 degrees టు హెచ్పి. మీకు ఇంకో కొండ గుర్తు ఏంటంటే ఇంటి ఈజీగా గుర్తుపెట్టుకుంటాకి, డయాగ్రామ్ వీపీలో వస్తే ఇంక్లినేషన్ అనేది హెచ్పీలో వచ్చింది. డయాగ్రామ్ హెచ్పీలో వస్తే ఇంక్లినేషన్ అనేది వీపీలో వస్తుంది. మ్యాక్సిమం డయాగ్రామ్స్ అన్నీ కూడాను వీపీలోనే వస్తాయి. ఇన్ రేర్ కేసుల్లోనే ఇలా రివర్స్ జరిగిద్ది అనమాట. కానీ మీరు అదేం భయపడవద్దు. మీకు డయాగ్రామ్ ఎక్కడ గీయాలో నేను చెప్పాను. ఇక్కడ కీవర్డ్ పెర్పెండిక్యులర్ టు వీపీ అని ఉంటే ఇక్కడ గీసేయండి, లేదంటే హెచ్పి అంటే హెచ్పి అని చేసేసి నెక్స్ట్ దీన్ని ఇలా కిందకు ప్రొజెక్ట్ చేసుకోండి. ఇది ఉంది కదండి ఈ కార్నర్, దీన్ని ఇలా ఇక్కడ ఇలా ప్రొజెక్ట్ చేసుకోండి. ఇలా ప్రొజెక్ట్ చేసుకున్నాక మీకు డౌట్ రాదు, బొమ్మ దీని డైమెన్షన్ ఎలా పడుతుంది అని. ఇది ఉంది కదా, ఇక్కడ పైకి ప్రొజెక్ట్ చేసిన లెంత్ ఏదైతే ఉందో సేమ్ ఈ లెంత్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా ఉన్న లెంత్ని ఇలా ఇంక్లైన్ 35 degrees అడిగితే 35, 40 అడిగితే 40 ఇక్కడ ప్రొజెక్ట్ చేయండి. ఈ పాయింట్ ఇక్కడే ఉంటుంది, ఈ మిడిల్ పాయింట్ ఇక్కడ, ఇది ఇక్కడ. సో ఇది కిందకి అన్నప్పుడు ఇలా వస్తుంది అనమాట అండి. ఇప్పుడు ఇలా రెగ్యులర్ గివెన్ హెక్సాగాన్ అనేది మనం దీన్ని బట్టి ఇది డ్రా చేయొచ్చు. అది ఎలానో గివెన్ డైమెన్షన్ ప్రకారం మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ రిఫరెన్స్ లైన్ తీసుకోవాలి. అది మీకు తెలుసు, ప్రతిదానికి రిఫరెన్స్ లైన్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి రిఫరెన్స్ లైన్ తీసుకున్నాక ఇది హెచ్పి అనుకుంటాము, కింద వీపీ అనేసి చూసుకుంటాము. ఇలా అయిపోయినాక ఇప్పుడు మనం డయాగ్రామ్ ఇది ఎక్కడ డ్రా చేసామో ముందు మీరు రఫ్ స్కెచ్ చేసుకున్నాక దాన్ని బట్టి ఇంక వేసేయండి. ఏమంటే ఫాస్ట్గా అయిపోయింది. ఎగ్జామ్లో అయినా కానీ అంతేనండి. 2 cm అంటున్నారు, 20 mm. సో 20 mm పెట్టి నేను ఇక్కడ డ్రా చేసేసాను. ఆ నెక్స్ట్ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకొని 60 degrees అండి. హెక్సాగాన్ అయితే 60 degrees, పెంటాగాన్ అయితే 72 degrees. అలా ఇలా చూడండి, నేను 2 degrees పెట్టేసుకున్నాను. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసేసుకొని 60 degrees అనమాట. 60 degrees ఇక్కడ ఉంది. సో ఇక్కడ పాయింట్ వేసేసుకొని మీరు ఒక 2 centimeters, 8 - 2 6 కాబట్టి నేను 6 దగ్గరికి డ్రా చేస్తాను. నెక్స్ట్ ఇది ఇంక మీరు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే స్ట్రైట్గా ఉంటుంది. కిందకి 2 centimeters అనేది 4 - 2 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా డ్రా చేసేసుకున్నాక ఈచ్ 60 degrees. మీరు డైమెన్షన్ అనేది మర్చిపోమాకండి, ఇవ్వడం 20 mm అని ఇచ్చేసేసేయండి. నెక్స్ట్ దీన్ని ఇలా ఏదో ఒక సైడ్ చూపించండి చాలండి. నెక్స్ట్ ఇలా మనకి ముందు డయాగ్రామ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసాము. ఆ నెక్స్ట్ ఇది రిఫరెన్స్ లైన్ అనమాట, మీకు తెలిసిందే. దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేయండి పైకి. ఇలా కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది.
మీరు నేమింగ్ ఇవ్వండి ముందు ABCDEF ఈ నేమింగ్ ఇచ్చిన పైన A-B- అని ఇవ్వండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా. A-B' ఇక్కడ C-F' ఉంది, C-F', నెక్స్ట్ D-E', ఎందుకు ఇవన్నీ ఒకే లైన్ మీద ఉంది. సో కింద నుంచి చూసినా ఇది ఇప్పుడు కింద ఇక్కడ నుంచి చూస్తున్నాం, ఇది చూసి ఇక్కడ నుంచి చూసి ఇది కనిపించిందే కనిపించదు, ఇక్కడ నుంచి చూసి ఇది కనిపించిందే కనిపించదు. సో ఇది ఇంకా పైన ఇట్లా ప్లేస్ చేసేసామన్నమాట. నెక్స్ట్ వాళ్ళు ఎంత అడిగారు, ఇది అయిపోయింది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇక్కడ దాకా అయిపోయింది, సర్ఫేస్ ఇంక్లైన్ 35 degrees అన్నారు. సో ఇక్కడ ఒక పాయింట్ అనుకోండి, మామూలుగా అయితే కొన్ని క్వశ్చన్స్లు ఇస్తారు దీని డిస్టెన్స్ 20 mm కానీ 50 mm కానీ, ఇక్కడేమి ఇవ్వలేదు కాబట్టి మీ ఇష్టం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక పాయింట్ ప్లేస్ చేసేసుకోండి, అక్కడ నుంచి 35 degrees అనేది మీరు ఒక లైన్ అనేది డ్రా చేయండి. 35 చూడండి, నేను అలాగే చూస్తున్నాను, అలానే చేసేయండి. ఇది 35 degrees అండి. ఈ 35 degrees ప్లేస్ చేసుకున్నాక కంపాస్, బై యూజింగ్ కంపాస్, మీరు కంపాస్ తీసుకోండి. ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది, A-B' నుండి D-E'కి ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ అదే ఇక్కడ పెట్టేసి మీరు ఇలా ఆర్క్ కొట్టేయండి. నెక్స్ట్ సెకండ్ దానికి మిడిల్ లైన్ ఏదైతే ఉందో అక్కడికి, ఇప్పుడు పెంటగాన్ అయినా కానీ అంతే. మిడిల్ లైన్ ఎలా వస్తుందంటే పెంటగానికి ఇప్పుడు మనం ఇక్కడ దీనిలో అయినా కానీ ఈ ఎడ్జెస్ అన్నీ కూడా కలిపితే మనకు ఓ అనే పాయింట్ వస్తుంది. ఓ అనే పాయింట్ వచ్చింది, ఇక్కడ స్ట్రైట్ లైన్ అని నేను డ్రా చేయలేదన్నమాట. సో అదేం కాదు. ఇప్పుడు ఇది 90 degrees ఎగ్జాక్ట్ కిందకి గీసేయండి. ఇది కూడా ఇలా కింద ప్రొజెక్ట్ చేసేయండి, ఇది కూడా ఇలా కింద ప్రొజెక్ట్ చేసేయండి. 3 లైన్లు ప్రొజెక్ట్ చేసినాక ఈ లైన్ ఏదైతే ఉందో మీరు మామూలుగా అయితే ఇలా ప్రొజెక్ట్ చేయాలి, లైట్గా కనిపినట్టుగా లైన్ ఇక్కడ చూసాను నేను, కనిపినట్టు చేశాను. సో అలానే డ్రా చేయండి. ఇది కూడా ఇలా చేసుకున్నాక పాయింట్స్ పెట్టుకోండి. ఇక్కడ ఈ పాయింట్, ఇక్కడ ఈ పాయింట్, ఈ పాయింట్, ఇక్కడ ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ మీరు కనుక జాయిన్ చేసినట్లయితే ఒక హెక్సాగాన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఈ పాయింట్, వీటికంటే ముందు ఇక్కడ మీరు నేమింగ్ ఇవ్వాలా. ఇది A-B', నెక్స్ట్ C-F', తర్వాత D-E', ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ లైన్ ఏది ఉంది, ఫస్ట్ లైన్ మీద ఏముంది, C-F'. సో ఇక్కడ ఉంది, సో ఇది ఇక్కడ మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ లైన్ మీద A-B' ఉంది, D-E' ఉంది. సో ఇక్కడ సెకండ్ లైన్ మీద ఆ కార్నర్ ఈ కార్నర్ టచ్ అయ్యేటట్టు D-E' A-B' పాయింట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇలా కూడా ఇలా చేసుకున్నాక మీరు కొంచెం డార్క్ పెన్సిల్ అంటే HB పెన్సిల్, ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా H పెన్సిల్తో మీరు చేసి మనం ఎలిప్స్లో వాడినట్లుగా మిగతాదంతా కూడా HB పెన్సిల్ యూజ్ చేస్తే క్లారిటీ ఉంటుందండి మీకు కూడా. చూడండి నేను ఎలా అయితే ఇప్పుడు రిక్వైర్డ్ హెక్సాగాన్ అనేది వచ్చింది చూడండి. 1 2 3 4 5 6. తర్వాత ఇది అరేంజ్ చేయండి. అసలు మీరు అరేంజ్ చేయకూడదు, మాకు ఇంతే ఉండాలి అనుకుంటే ఇది లైట్ పెన్సిల్ వాడండి, H పెన్సిల్. సో ఇది A-B-C-D-E-F. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ హెక్సాగాన్ అండి. సర్ఫేస్ ఇంక్లైన్ టు 1 plane అండ్ పర్పెండిక్యులర్ టు 1 plane. ఇప్పుడు మీకు అర్థమైందా, ఇంక్లైన్ టు 1 plane. ఇప్పుడు ఇది ఒక HP అనేది ఒక ప్లేన్, VP అనేది ఒక ప్లేన్. ఇక్కడ ఇంక్లినేషన్ జరిగింది ఒక ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు 1 plane. VP అనే దానికి పర్పెండిక్యులర్గా ఉంది, సరిపోయింది కదా. ఇదండి ఓవరాల్ కాన్సెప్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ కోసం. ఇట్లాంటి వీడియోస్ నేను ఫర్దర్గా ఎన్నో చేస్తాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.